కొన్ని సంవత్సరాల తరబడి నీవు జీవిస్తున్నావు భూమి మీద, జీవిస్తున్న జీవితము నీది కాదేమో. ఒక్కసారి ఆలోచన చేసుకో. నిన్ను సృష్టించిన వాడు దేవుడు, యేసుక్రీస్తు. మరి ఆయనను నువ్వు నమ్మలేదంటే జీవించుచున్నది నీవేనా, లేక నీలో అపవాది జీవిస్తున్నాడా? అపోస్తులుడైన పౌలు చెప్పినట్లుగా జీవించుచున్నది నేను కాదు, నాలో జీవించువాడు క్రీస్తే. యేసే అని ఘనంగా చెప్పుకుంటున్నావా, లేక లేదు ఈ జీవితం నాది, నాకు ఇష్టం వచ్చినట్లు చేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతాను అని అంటూ ఉన్నవాటి మాటలు నీవు కావవి, సాతానువి. సాతానుడు నీలో ఉండే ఆ మాటలు పలికిస్తూ ఉన్నాడు. జీవితము నీదే అయితే అది దేవుడిచ్చాడు. ఇష్టం వచ్చినట్లు జీవించటానికి కాదు, ప్రతి దానికి లెక్క చెప్పాలి.